హాయ్ గైస్, వెల్కమ్ టు వంశీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ అంటే మా ఇంట్లో రెసిపీ ఏంటంటే అండి ఫిష్ కర్రీ. ఫిష్ని చూస్తున్నారుగా ఎలా ఉందండి, చాలా ముద్దుగా ఉంది కదా ఫిష్. నాకైతే చాలా ముద్దు వస్తుందండి. ఈ ఫిష్ పేరు ఏంటంటే శీలావతి అండి. ఈ చేప మీద ఒక సినిమాలో సునీల్ కూడా డైలాగ్ ఉంటుంది, చాలా నవ్వు వస్తుంది ఆ డైలాగ్కి. చూడండి శీలావతి ఎంత ముద్దుగా ఉందో. అయితే ఈరోజు ఈ ఫిష్ని వండేద్దామండి. ఫిష్ కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: ఒక 5 చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కొత్తిమీర. ఈ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి కదండి. చూడండి ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. శీలావతిని ఇలా కట్ చేసేస్తుందండి మా మనీ. చూడండి చేపలు ముక్కలు బాగా కరెక్ట్గా కోసింది కదా, చాలా ముద్దుగా ఉన్నాయి. బుర్ర మాత్రం అలాగే ఉంచింది. ఓకే, ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. నేను ఫిష్ కర్రీకి ఉల్లిపాయలని కొంచెం 2 చిన్న ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసి ఉన్న ఉల్లిపాయలని చీలికల కింద చీరేసి ఉల్లిపాయ పేస్ట్ చేస్తానండి, మిక్సీ పట్టిస్తాను. ఫిష్ కర్రీ అలా చేస్తే గ్రేవీ చిక్కగా ఉండి అన్నం బాగా కలుస్తుంది. ఉల్లిపాయలు చీరేస్తానండి ముక్కలుగా సన్నగా, మిక్సీలో వేస్తున్నాను. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకొని మనం ఫిష్ కర్రీ వండేద్దామండి. ముక్కలు చిన్న ముక్కలు కోస్తాను అన్నాను కదండి, ఈ చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టాను. మనం ముందు ఉల్లిపాయ పేస్ట్ని చేసేస్తాం. మిక్సీలో పెట్టేసి చేతిలో ఫోన్ ఉందండి, కెమెరా ఆన్ చేసి నేను ఫిష్ కర్రీకి వేరుశనగ నూనె వేస్తానండి. ఫిష్ కర్రీ అనే కాదు, చికెన్కి కానీ మటన్కి కానీ నాన్ వెజ్కి దేనికైనా సరే వేరుశనగే వాడతాము. ఈ ఒక్క కూరకని కాదండి, దేనికైనా సరే వేరుశనగ చాలా టేస్ట్ వస్తుంది. కానీ ఫిష్ కర్రీకి స్పెషల్లీ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరులో ఎవరు ఆయిల్తో కర్రీ చేసి ఉండకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బాణలి నేను ఫిష్ కర్రీకే స్పెషల్లీ కొనుక్కున్నానండి, ఎందుకంటే వెడల్పుగా ఉంటుంది లోన ప్లేస్. మన చేప ముక్కలు కొంచెం పెద్ద సైజు చేప కొనుక్కుంటే ముక్కలు ఒకదాని మీద ఒకటి పడకుండా ఉండి చక్కగా ఉంటుంది అనేసి తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, కొంచెం ముక్కలుగా కోసిన చిన్న ముక్కలుగా కోసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొంచెం వేగనివ్వాలండి. మెత్తగా వేగితే కొంచెం కలర్ మారే వరకు వేగితే బాగుంటుందండి. ఇప్పుడు అల్యూమినియం ఎవరు వాడడానికి ఇష్టపడట్లేదు, కానీ ఒకప్పుడు మనకి అల్యూమినియమే కదండి. నేనైతే మనకి ఇంకా బడ్జెట్ అంత లేదు, అందుకనే నేను ఇంకా అల్యూమినియమే వాడుతున్నాను. ఇది ఎప్పుడో కానీ మా ఇంట్లో ఫిష్ కర్రీ ఎప్పుడో కానీ వండనండి, ఎందుకంటే పెద్దగా ఎవరు ఫిష్ తినరు. ఇలాంటి ఫిష్ అయితేనే కొంచెం ఇంట్రెస్ట్ పెడతారు పిల్లలు. జీలకర్ర అండి, ఫిష్ కర్రీలో ఎప్పుడు కూడా మనం గ్రేవీ చేయాలనుకున్నప్పుడు అయినా ఎగురు చేయాలనుకున్నప్పుడు అయినా కొంచెం జీలకర్ర వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అల్లం ఉల్లి పేస్ట్ వేసేసుకుంటున్నామండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అంటే అన్నీ కలిపి ఒకసారి వేసేసి ఒకసారి తిప్పేయించి కదా అని అనుకుంటారు చాలామంది. లేదండి, ఎప్పుడు కూడా వంట అనేది మనసుతో చేయాలి. అన్నీ ఒకసారి వేసి తిప్పే వచ్చే టేస్ట్కి ఇలా 1 by 1 ఒకటి తర్వాత ఒకటి ఉడికిన తర్వాత వేసుకున్న టేస్ట్ చాలా తేడా ఉంటుంది.
చేపల కూర దాకల్లో చేప బుర్ర పెద్దగా కనిపిస్తుందండి. దాన్ని రెండుగా కొయ్యమంటే ఇలాగే టేస్ట్ మేడం అని అన్నది మా అమ్మని. ముక్కలు వేసేసుకున్నాం. నేను చేపలు కడిగేసిన తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు వాటికి పట్టించేస్తానండి. ముక్కలు చప్పదనం రాకుండా ఉంటాయి కూరలోని. నాన్ వెజ్ ఏదైనా సరే నేను అలాగే చేస్తాను. తర్వాత కొంచెం కారం, ఉప్పు పడుతుందండి, కూరలో వేస్తాను మళ్ళీని. చూడండి, గరిటె పెట్టి తిప్పక్కర్లేకుండా అలాగా కుదిపేసుకుంటే మనకి ముక్క గరిటె తగిలిందంటే విడిపోద్ది అనమాట అండి. చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు వేసిన తర్వాత ముక్కలు వేస్తారు, కానీ నేను ఇలా వేస్తే నాకు ఎందుకో టేస్ట్ అనిపిస్తుంది. నాకు చింతపండు ముక్కలు వేసిన తర్వాత పులుసు కూడా, దీన్ని ఏమంటారంటే మా అమ్మ వాళ్ళు తోడతని అంటారండి. అంటే కొంతమంది వాటర్ వేసాక లాస్ట్లో చింతపండు పులుసు వేస్తారు. చేపల పులుసుకి అలా వేస్తే టేస్ట్ కన్నా మనం ఇలా తోడతాని పులుసు వేసుకుంటే ముక్కలు అందులో పులుసులో ఉడికి చాలా టేస్ట్ వస్తాయి. ఎక్కువ వాటర్ పోయకూడదండి, ఎందుకంటే చేపల కూర ఎంతోసేపు ఉడకదు. ఎక్కువసేపు ఉడికితే వాటర్ ఎక్కువయ్యి ఎక్కువసేపు ఉడికితే ముక్క విడిపోతుంది. ముక్క విడిపోతే చేపల కూర అందం అనిపించదు. ఫస్ట్ తినడం అయితే ఎలాగైనా తినేస్తామండి. చూసేదానికి ఇది చేపల కూర ఏమన్నానా అని అనిపిస్తుంది. 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం అండి. వీడియో తీస్తానని చెప్పి మా మనీ ఎలా పడితే అలా తీసిందండి. ఇది చూసారా, నేను మసాలా అని కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈజీగా కొట్టుకోవడానికి ఉంటుంది. ఇది అందరూ కొనుక్కుంటున్నారు ఇప్పుడు. ఈ మసాలా చూసారా, ఇది నా ఓన్ మసాలా అండి. నేను స్వయంగా తయారు చేసుకుని బాటిల్లో వేసుకున్నాను. ఆ మసాలా ఏంటనేది తర్వాత ఒక వీడియో చేస్తానండి. ఆ మసాలా పొడిలో నేను ఎందుకు వేసానంటే, ఆల్రెడీ మసాలా పొడి అందులో ఎందుకు వేస్తారని అనుకుంటారు. నేను అందులో 2 వెల్లుల్లి రేకలు వేసి, చేపల పులుసు కాబట్టి ఆ మసాలాలో 2 వెల్లుల్లి రేకలు వేసి దంచి కొట్టి ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను. అంటే చేపల పులుసుకి మసాలాలో కొంచెం వెల్లుల్లి రేకలు మిక్స్ చేసామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. చూడండి, ఈ బుర్ర మాత్రం కనిపిస్తుందండి. మా మణి బుర్రని హైలైట్ చేసింది చేపల కూరలోని. ఫిష్ కర్రీ ఏమన్నా కలర్ఫుల్గా కనిపిస్తుందా అండి ఫ్రెండ్స్? మసాలా వేస్తాం కాబట్టి కొంచెం సేపు అది గ్రేవీ కొంచెం చిక్కగా వచ్చే వరకు ఉంచాలండి సిమ్లో పెట్టి. కెమెరా ఆపకుండా ఫోన్ ఎలా పడితే అలా తిప్పేసాం మేము. న్యాచురల్గా ఉండాలని అలాగే అప్లోడ్ చేస్తున్నాం. మాది మా స్టవ్ పక్కనే షింక్ కార్నర్ ఇచ్చాడండి. మాదేమీ పెద్ద ఇల్లు కాదు, మాకు తగ్గ ఇల్లు, మా చిన్న ఇల్లు అండి. అంటే స్పేస్ తక్కువగా ఉన్న స్టవ్ పక్కనే ఇలా షింక్ ఇచ్చేస్తున్నారు కదా, మన బడ్జెట్లో ఇల్లు అండి. ఓకే, ఆ పక్కన మా మనీ వాష్ చేసేసుకుంటుంది. ఫ్రెండ్స్, దీన్ని ఏమన్నా మీరు వేరేగా చూస్తారేమో, లేదండి, చాలా శుభ్రంగా ఉంటుంది షింక్ కూడాని. వీడియో తీయడం సరిగ్గా తీయక ఇలా జరిగిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేద్దామండి. స్టవ్ని సిమ్లో పెట్టేశాను. అది అంటే ఇంకా గ్రేవీ కింద ఉంది కదా, అది కొంచెం దగ్గరికి అయితే జ్యూస్ చిక్కబడుతుందండి. ఆ చిక్కబడినప్పుడు ఎక్కువ రైస్ కలుస్తుంది అన్నమాట. చూడండి, ఇంకా కొంచెం చిక్కబడితే బాగుంటుంది, ఇంకా కొంచెం అవ్వాలి. సిమ్లో పెడితే చాలండి, దగ్గరికి అయిపోద్ది.
ముక్క తీసి చూపిస్తున్నానండి. చూడండి, మనం చేపల కూర వండేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇలా ముక్కలు రావాలంటే అసలు గరిట అనేది తగలకూడదు. మీకు చూపించడం కోసం గరిటతో తీసి చూపిస్తున్నానండి. అదైనా చూడండి, అట్టలు వేసి అట్టల రేఖతో చూపిస్తున్నాను, ఈజీగా తీయడానికి అవుతుందని. ఇంకా కొంచెం అలా సిమ్లో మగ్గితే గ్రేవీ అనేది చక్కగా ఫైనల్ లుక్ ఇదండి మన ఫిష్ కర్రీ. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ? బాగుందా? బాగా చేస్తేనా? నేను చేసినటువంటి ఈ ఫిష్ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాగా వచ్చిందా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్ లుక్ చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.